జీవితంలో ఒక ధన్యమైందని సందర్భంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం. మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు 2-3 అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కుమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వడ్రంగి కావచ్చు, అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కావాల్సిన ప్రధానమైన 2-3 అంశాలు, ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు, కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈతవన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగ గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు మరి చనిపోయేటువంటి పాత వాళ్ళకి సంబంధించి కొద్దిగా బకాయిలున్నాయి. దయచేసి దాదాపు 7 కోట్ల చిల్లర గత ప్రభుత్వంకు సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జీవో నెంబర్ 560 ఉండే, దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద ఉన్నా తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు, వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు. తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ₹1 కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు. ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు తాగాలనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కానీ మోడల్గా తాడి నీరా బార్ల రూపం లోపల హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళను నేచురల్ ప్రొడక్ట్ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పిపిపి మోడా సహకార సంఘం ద్వారానా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకటి చొప్పున ముందుగా మరి తాడి నీరా పేరు మీద కళ్ళు వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే ఇవాళ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలా మంది ఒక మాట ఈ మాట మాట్లాడతారు. అయినా ఈ సందర్భంగా ఖార్గే గారు ఒక మాట యాదకొచ్చింది, బక్రీద్ మే బచ్చతో మొహర్రం మే నా సక్తే. ముందు ప్రాణం అయితే బతకని అయ్యా, ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశం గారు కావచ్చు, ఇలా ఈ యొక్క మౌంట్ ఎవెన్ గుట్టలెక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్లు వేసినాం. కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత
మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి 150 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.